నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనకి వెనుకట ఒక పాట ఉండండి, ఉందిలే మంచి రోజు ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. బీజేపీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో కొలువైనప్పుడు అందరు అనుకున్నారు మంచి రోజులు వచ్చేస్తాయని. సువేందు అధికారి మోస్ట్ సీనియర్ నాయకుడు మమతా బెనర్జీని నిద్ర లేకుండా చేసినాడు. మమతా బెనర్జీ దగ్గర ఉన్నప్పుడు ఎదుటి వారికి అట్లే చేసిండు. మమతా బెనర్జీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆమెకు నిద్ర లేకుండా చేసిండు, చివరికి ఓడించిండు. అటువంటి యోధుడు సువేందు అధికారి. ఆయన పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మదర్సాలలో కూడా వందే మాతర గీతం ఆలపించాలి, అది చట్టం. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో వందే మాతరం గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ విడుదల చేసిన ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ సహాయం పొందే అలాగే గుర్తింపు పొందిన అన్ని రకాల మదర్సాలు, ఎంఎస్కే, ఎస్ఎస్కే సంస్థల్లో రోజువారీ తరగతులు ప్రారంభమయ్యే ముందు నిర్వహించే ప్రార్థనా సమావేశాల్లో ఈ జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సి ఉంటుంది. గతంలో అమల్లో ఉన్న అన్ని పాత పద్ధతులు, ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏకరీతి విధానాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో ఏం చేసింది మమతా బెనర్జీ? దిక్కుమాలమైన చట్టాలు, దరిద్రమైన చట్టాలు, ముస్లింలకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసింది ఆ మహాతల్లి. కానీ ఆ చట్టాలను మొత్తం రద్దు చేసి పడేసింది. ఇది ఒక్కటి పశ్చిమ బెంగాల్లో కాదు, ప్రతి చోట జరగాలి, ప్రతి రాష్ట్రంలో జరగాలి. అన్ని మదర్సాలలో ప్రభుత్వ సహాయం పొంది అన్నిట్లలో కూడా వందే మాతరం గీతం ఆలపించాలి, జాతీయ గీతం ఆలపిస్తుండాలి. ఎవడైనా సరే వాడు సిపాయి కాదు, దేశంలో ఉన్నాడు, ఈ గడ్డ మీద పుట్టిన వాడు అందరూ వందే మాతరం గీతానికి, జాతీయ గీతానికి విలువ ఇయ్యాలి. వాడు కాలు మీద కాలు వేసుకుంటా అంటే కాలు నరుకుడే. ఎవడిరా నువ్వు? ఈ గడ్డ మీద పుట్టినప్పుడు మా జాతీయ గీతాన్ని, మా హిందుత్వాన్ని అభిమానించు. మీరు వంకలు పెట్టకుండా ఉండండి, చప్పుడు చేయక మూతి మూసుకొని జాతీయ గీతం ఆలపించండి, నిలబడుండి. మీకు నోటికి రాకుంటే నేర్చుకోండి, లేదు మౌనంగా నిలబడండి. మేమందరం నిలబడుతాం జాతీయ గీతం అప్పుడు, వందే మాతరం గీతం అప్పుడు నిలబడు. నువ్వు కూర్చోవడానికి ఎవరు? నువ్వు ఆలపించినప్పుడు మా జాతీయ గీతాలను, మా సనాతన ధర్మం గురించి నువ్వు చెడు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నా సరే, కానీ ఏమైనా చెడు మాట్లాడి హిందుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు ఇండియాలో ఉండే అర్హత లేదు. ఇండియాలో ఈ గడ్డ మీద ఉండే అర్హత లేదు. పాటించు అంటున్నామా నిన్ను? గౌరవం ఇయ్యి, మా జాతీయ గీతాలకు గౌరవం ఇయ్యి, మా సనాతన ధర్మాన్ని గౌరవించు. నువ్వు ఆచరించకు కానీ విమర్శించకు. జాతీయ గీతం అప్పుడు ఎందుకు లేవవు నువ్వు? మీకు ఎందుకు ఇష్టం కాదు? అలాంటప్పుడు మీరు ఇండియాలో ఉండడానికి వీల్లేదు, ఈ గడ్డ మీద ఉండడానికి వీల్లేదు. అలాంటి చట్టం ఎప్పుడు వస్తుంది? ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తేనే. ప్రేక్షకులారా, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో రావాలి, అప్పుడే దేశవ్యాప్తంగా హిందుత్వం హిందూ దేశంగా మారిపోతుంది. మనం ఎవరైనా విమర్శిస్తున్నామా? క్రైస్తవ మతాన్ని విమర్శిస్తున్నామా? ముస్లింలను విమర్శిస్తున్నామా? వాళ్ళ ప్రార్థనలను విమర్శిస్తున్నామా? మనని విమర్శించినప్పుడు ఎదురుదాడి తప్పదు. మన మతాన్ని, మన ఆచారాలను ఎవడు విమర్శించినా ఎదురుదాడి తప్పదు. మన గీతాలను, మన జాతీయ గీతాలకు విలువ ఇవ్వకుంటే వాడిని గుంజుడే, బయటకు పాకిస్తాన్ పంపించడే. ఫ్లైట్ ఖర్చులను మనం పెట్టుకుందాం, పాకిస్తాన్ పంపుదాం. మరి ఇక్కడ మన జాతీయ గీతాలకు విలువ నీయనోడు మన దగ్గర ఎందుకు ఉండాలి? మన సొమ్ము తినుకుంటూ హోదాలు ఎందుకు అనుభవించాలి? వాడు అవసరం లేదు కదా. ఏమంటారు ప్రేక్షకులు? అది పని చేయాలి. ఇప్పుడు బీజేపీ పశ్చిమ బెంగాల్లో నడుస్తున్నది, రేపు ఉన్న 2-3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు కూడా ఎస్ఐఆర్ నడుస్తున్నది, తెలంగాణ అంతటా కూడా నడుస్తున్నది. తొలగిస్తారు మొత్తం దొంగ ఓట్లు, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు వేసుడు బంద్ చేస్తారు. ఇక వాళ్ళు రారు, ఎందుకంటే ఇక పగడ్బందీగా నడుస్తున్నది కదా. ఇంతకుముందు ఏది నడవలేదు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఓట్ల రోజు వచ్చి వేసిపోయారు. ఇప్పుడు అయ్యాడు వాడు, ఆయన రాడు, చచ్చిపోయినాడు రాడు, హాయిగా అక్కడనే ఉంటాడు స్వర్గంలోనే. బతుకున్నోళ్ళల్లో ఎవడు ఈ దేశస్తుడు, ఎవడు ఈ గడ్డ మీద పుట్టిండు? వేరే దేశం నుంచి ఎవరైనా వస్తే వాడి పరంపర ఎవరు? వాళ్ళ తాతలు ఇటు ఇక్కడ ఉన్నారా, లేకుంటే వీడే వచ్చిందా? అన్నీ ఫిల్టర్ చేసి పక్కా చేసి దొంగ ఓట్లు తొలగించి నిజమైన నికార్సైన ఓట్లు ఉంటాయి కాబట్టి మంచి నాయకులు గెలుస్తారు.
కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ వస్తేనే మనం అనుకున్నది మన హిందుత్వం నిలబడుతుంది, గోమాతలు బతుకుతారు, గోమాత వృద్ధి జరుగుతుంది, హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. ఏమంటారు ప్రేక్షకులారా? మరి పశ్చిమ బెంగాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ మనకు కూడా ఏమి కావాలి, మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలి, దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.